గత వీడియోలో మనం ఓహెచ్ఎల్సి అంటే ఏంటో నేర్చుకున్నాం. కానీ ఆ అంకెలు మనకు ఒక ఆకారం రూపంలో కనిపిస్తే అది మనకు ఒక అద్భుతమైన ట్రేడింగ్ సిగ్నల్ ఇస్తుంది. అదే హ్యామర్ ప్యాటర్న్. మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇక చాలు, ఇక్కడ్నుండి నేను పైకి వెళతాను అని మార్కెట్ చెప్పే సంకేతమే ఈ హ్యామర్. ఏప్రిల్ 2026 నాటి ఈ వాలటైల్ మార్కెట్లో ఈ ప్యాటర్న్ని ఎలా గుర్తించాలో ఈరోజు నేర్చుకుందాం. హ్యామర్ అంటే సుత్తి. ఇది చూడ్డానికి సరిగ్గా సుత్తిలాగే ఉంటుంది. నిర్మాణం: దీనికి పైన ఒక చిన్న బాడీ ఉంటుంది. కింద ఒక పొడవైన విక్ లేదా తోక ఉంటుంది. ఈ తోక బాడీ కంటే కనీసం 2 రెట్లు పొడవు ఉండాలి. సైకాలజీ: ధర కిందకు పడిపోతున్నప్పుడు సెల్లర్స్ దానిని ఇంకా కిందకు నెట్టాలని చూస్తారు. కానీ ఒకానొక దశలో బయ్యర్స్ బలంగా లోపలికి వచ్చి ధరను మళ్లీ పైకి తీసుకొస్తారు. ముఖ్య నియమం: ఇది ఎప్పుడూ ఒక డౌన్ ట్రెండ్ చివరలో రావాలి. అప్పుడే దీనికి విలువ ఉంటుంది. ఇన్వర్టెడ్ హ్యామర్: హ్యామర్ని తిరగేస్తే ఎలా ఉంటుందో అదే ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది కూడా డౌన్ ట్రెండ్ చివరలోనే వస్తుంది. ఇక్కడ పొడవైన తోక పైన ఉంటుంది. అంటే బయ్యర్స్ ధరను పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నం మొదలుపెట్టారని ఇది సూచిస్తుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంటే మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఫిబ్రవరి 3, 2026న నిఫ్టీ దాదాపు 25,088 పాయింట్ల వద్ద ఉంది. మొన్నటి బడ్జెట్ సమయంలో సెన్సెక్స్ 81,666 స్థాయికి పడిపోయినప్పుడు బాటంలో ఇలాంటి హ్యామర్ క్యాండిల్స్ ఏర్పడటం వల్ల మార్కెట్ మళ్లీ కోలుకుంది. మన వెల్త్లాలో ఒక సూత్రముంది: మార్కెట్ కింద పడటమనేది మనకు భయం కాదు, అది ఒక అవకాశం. ఆ అవకాశాన్ని ఈ హ్యామర్ మనకు చూపిస్తుంది. హ్యామర్ కనిపించగానే వెంటనే కొనకూడదు. కన్ఫర్మేషన్: హ్యామర్ తరువాత వచ్చే క్యాండిల్ హ్యామర్ యొక్క హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. అప్పుడే మనం బై చేయాలి. స్టాప్ లాస్: హ్యామర్ యొక్క లో పాయింట్నే మనం స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. టార్గెట్: కనీసం 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాలి. మిత్రులారా, హ్యామర్ మరియు ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. వచ్చే 14వ వీడియోలో మనం దీనికి వ్యతిరేకమైన షూటింగ్ స్టార్ మరియు హ్యాంగింగ్ మ్యాన్ గురించి నేర్చుకుందాం. అంటే మార్కెట్ పడిపోకముందే మనం ఎలా తప్పించుకోవాలో అక్కడ తెలుస్తుంది. మీరు చార్ట్స్లో ఎప్పుడైనా హ్యామర్ని చూసి లాభం పొందారా? కింద కామెంట్ చేయండి. మన హేమశేఖర్స్ వెల్త్ లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.